నేను ఫ్రెండ్స్ వీ యూస్ టు టేక్ టాపర్స్ కాపీస్ తీసుకునేది. సో టాపర్స్ కాపీస్ ఎవరైతే ప్రీవియస్ టాపర్స్ ఉన్నారో వాళ్ళు కోచింగ్లో రాసిన పేపర్స్ వీ యూస్ టు టేక్ దాట్ అండ్ ఒక పేపర్ తీసుకొని వాళ్ళు రాసిన క్వశ్చన్స్ మేము రాయడానికి చూసేది. ఓకే. అండ్ టైమ్ ఫర్ 10 marker I believe it was 7 minutes and for 15 marker it is 10.5 minutes. ఓకే, టైం సెట్ చేసుకునేవాళ్ళు. యా, సో 10 markers రాసేది అండ్ 2 15 markers రాసేది అండ్ we focus to complete it in 1 hour. సో ఆ ప్రాక్టీస్ ఈవెన్చువల్లీ ఫైనల్ ఎగ్జామ్లో ఇట్ విల్ అలా సెట్ అయిపోతుంది 3 hours కంప్లీట్ చేయడానికి పేపర్. ఓకే. సో ప్రైమర్లీ ఆన్సర్ రైటింగ్ మేము ఎక్కువ టాపర్స్ కాపీస్ నుంచి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి అలా చేద్దామని చేస్తాం. ఎలా ఉంటుంది అని అంటే దే ఆర్ సమ్ టాపిక్స్ దట్ ఆర్ రిపీటెడ్ ఇన్ యూపీఎస్సీ ఎగ్జామ్స్, అంటే పర్టికులర్లీ పాలిటీ ఆర్ పాలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ సమ్ టాపిక్స్ దట్ ఆర్ ఎవర్గ్రీన్. ప్రతి ఇయర్ ఏదో ఒక టాపిక్ నుంచి ఆల్మోస్ట్ సిమిలర్ క్వశ్చన్ పడుతుంది. సో ఆ పేపర్స్ ప్రీవియస్ ఇయర్వి రాసినప్పుడు సిమిలర్ టాపిక్ది రాసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పాయింట్స్ వచ్చేస్తాయి. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 7 minutesలో అయిపోవాల్సింది ఇట్ మైట్ టేక్ 6.5 minutes or 6 minutes. That 1 minute is very crucial because final as a paper complete అయ్యే టైంకి వచ్చినప్పుడు 1 minuteలో there are sometimes we can write a complete answer. 2 minutes 3 minutesలో when there is lack of time complete answer రాసేస్తాం. So these small minutes matter a lot.